ఓకే. హాయ్, దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ వ్లాగ్స్. నేను ఎప్పుడు చేపలకు వచ్చినా 2 ఆయుధాలు తెచ్చుకుంటా అంట. ఒకటి ఏంటంటే ఒకటేమో కట్టెగాలం, ఇంకోటేమో రీలు. ఈసారి మొత్తం రీల్తోనే పట్టిన. దాదాపు ఎప్పుడైనా దాంతో ఒకటే పట్టేది, మిగతా అన్ని కట్టెగాలతో పట్టేది. ఈరోజు మొత్తం రీల్తోనే కొట్టినా. కానీ రీల్తో కొడుతుంటే ఆ ఫీల్ వేరే ఉందబ్బా. కానీ మస్తు అనిపిస్తుంది. ఇక గన్లలో AK-47 లెక్క ఇక రీల్ చేపలు పట్టినప్పుడు దీనికి అంత ప్రయారిటీ ఉంది. ఇక నాతో పాటుగా మా అన్న కొడుకు కూడా వచ్చిండు. వాడు కూడా మంచి వేటగాడే. వాడికి ఒక గాలం వాడు దాన్ని కొట్టినట్టుంది. ఒకటే పిలుతాడు. చాలా రింగ్ అందుకో ఉరుకుతాను వాడికి. నేను ఏ సాంద్ర కూర్చున్నావు ఏం కాదు. మస్తు దానికి దాన్ని ముసు వచ్చేటట్టు ఆప్త అయితే దాన్ని అదా ఊరు పెద్ద కూర్చోవరా పక్కన సరిపోతుంది. ఏ కాలం కూడా పోయి నీకు సపరేట్ చికెన్ తిరిగా అది తీసుకురా. పట్టుకో ఇటు పట్టుకో. పోయింది అనుకుంటాను. ఇక జాగ్రత్త మనీ పడ్డప్పుడు ఏం చేయాలంటే చిన్నగా తీసుకో. పెద్దగా ఉండేసరికి మూతి తక్కువ తక్కువ కదా దెబ్బ బాగా గట్టి పడుతుంది. అవుతుంది చిక్కం ఏంద్రో అంతేనా. ఒకప్పుడు అది 30 కేజీలు పోసేది. ఇట్లేసి సూపర్ పీస్ ఇది. ఎందుకంటే ఇది దానికి నేను వీడియోస్ చేసినని ఇది ఎత్తలేను. ఇగో ఆడ పెట్టుకొని దాని దగ్గర నీడ లేదు నీకు మంచిగా. ఇప్పుడు నీరు వచ్చింది సేపు లాగా చెప్పు ఎండు ఉంటుంది నాకు తెలుసు. అది పెట్టిదేనా ఇది. ఒకటి అర్థమైంది ఏంటంటే రీల్తో దెబ్బ కొట్టినప్పుడు దారం లూజ్ గా ఉన్నప్పుడు దెబ్బ కొట్టొద్దు. ఆ దెబ్బ అంతా లూజుల్నే వెళ్ళిపోతుంది. కొంచెం లేపి బెండి కాడికి దారం లేపి దెబ్బ కొట్టాలి. కాబట్టి బెండి కదిలేటట్టు కాదు. రీల్ చుట్టి పెడదాం దెబ్బ ఆడికి ఇదే దెబ్బ అవుతుంది. ఈ గాలిదోరులు తరకి దారం పోయి ఎక్కడో ఉంటుంది. ఏంటిది బురాది పెద్దది ఉంది. ఇది దాని వేసుకొని తిరుగుతాను పో. అడవి ఇంకే పడదు కానీ ఇది కానీ ఈ సోగు చుట్టుకుని దీన్ని గుచ్చుకోపోతాను. అవ్వ గుంజుకున్నా మరి గుచ్చుతో గుంజితేనే భయం అవుతుంది. ఉడతా పీకిద్దని అవ్వ. ఇక ఈ చేపలొల్లిలో పిండి జారిపోయి నీళ్ళలో పడ్డది. ఇక పిండి తీద్దామా చేపలు తీద్దామా పెద్ద డైలమాల పడ్డా నేనే. దీనికి చుట్టిండ్రు.
వైరు మొత్తం ఇచ్చి చూవ దగ్గర రాలేదు మన సుక్కం తాడు తప్పలేదు జ్యోతిడికి దెబ్బ 4 ఉంటుందిరా ఏముండు పొడుగునే ఈ తమర అలకుపోతుంది ఆడుతుందిరా ఏం కచ్చలా పడదేమని భయ అంతే తెలియదు మరినేవురా ఈ లోతుండేసరికి బలం ఎక్కువ ఉంటుంది అవుతుందిగా ఊరి ఊరి వెళ్ళిపోతుందిరా అల్ల పోయి ఒక్క మాలకేసి పడదాం ఇంకోటి మాలకేసే పోయి ఈ మునవాళ్ళకన్నా అడిగితే తల్లిదండ్రులు నడకపోతుంది తాయి టూ అండ్ హాఫ్ దీంతో అంత బలంగా పడనట్టు దెబ్బ దీంతో కొడితేనే ఒక్కోసారి పడతలేదు దెబ్బ ఎవరైనా కొడుతూనే ఉంటాను కానీ మనం చేపల కోసం చూసుకుంటున్నాం ఎనర్జెటిక్ ఫుడ్ కిస్మిస్ బాదం మన కష్టానికి ఇది డ్రై ఫ్రూట్స్ మనం కట్టెలున్న కాడ అయితేనేమో ఆడ స్టే అయి ఉంటాయి ఇక మనం ట్రావెలింగ్ చేస్తే అంటే వచ్చిపోయే ప్రయాణికుని పట్టాలంటే మనం చాలా కట్టం వాడు ఎప్పుడో వస్తాడు బస్ స్టాండ్ చూసుకోవాలి మనం వాడు ఏకంగా బస్ స్టాండ్లో వేసిండు ఆ బాంబు నీకు అది దిల్సుకు నగర్ బాంబు వేసిండు అది వచ్చి నీ దెబ్బదే నీ తాగి పడా పంచలేని అది కాకపోతే మేము వచ్చినాకనే మూడు ఎదుర్కొండు మరి ఆధార్కి ఎన్ని ఎదురు 4-5 వచ్చిర్రు వచ్చినప్పుడే ఎటాగవాడు నా కాడ దూరం కూర్చుంటారని చెప్పి వానికి చిక్క పట్టుకొచ్చింది మరి ఇక వాడు బయటికి ఇంటికి పోదానికి నీ గబ్బు వాసన పడతాయి
అబ్బా ఈ తాళి కొంచెం కొట్టాను మనలకి వస్తాను आपको लेके लगा देंगे ये तो प्रॉब्लम हाँ वाह బయట వేసిన రకాలు కానీ చెప్పండి పొరగాడియాల మొత్తం అన్ని సైజులో పడతాను దీన్ని చక్కగా జంప్ చేయాలని చెప్పి పోయేసారి అయితే వీడియో పోరాడి ఇలా పడేసి చంగుని ఎగిరింది ఇలా ఎగిరి దింపి కోపం వస్తాను ఈసారి ఒకటి పడ్డ వీడియో ఇలాగ రాలే అప్పటికే వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోయి స్విచ్ ఆఫ్ అన్నది ఇది ఉంటుందా పీకుదాన్ని చూసుకుంటే కూర్చున్నట్టున్నాయి మిస్ అయినాయి అబ్బా ఓకే గొర్ర గొర్ర గుంతుకోలేదని మరి ఏం చేయాలి అబ్బా ఈ తడి నేనకైతే వెయిట్ ఎక్కువ అనిపిస్తాను మహేష్ మతే ఓకే ఈ తాళి కథకు రాగు ఈ మినీ IPL
సాంపుడే సాంపుడే తక్కువ నా దగ్గర ఇది బామ్మని గీచు తక్కువ చూడలేదు అక్కడ 5 కేజీలు ఉంటుంది. ఓ చిరంజీవి తక్కువ ఎంత కష్టమైంది దీన్ని కూర్చుందుకు. ఓకే రైట్ ఇచ్చండి ఎన్ని పోయింది అన్న ఏ వాడు బారిపోవచ్చు. ఒకటి రైట్ 5 6 6 నువ్వేంటి పోయి చేయరా పై బచ్చారే వాడికి గాలం ఇచ్చి సపరేట్ తోలినా ఇక పోయి పట్టుకోరా అని వాడిని అక్కడ దిట్టగా వాడక 3 గుంజాడు. ఇదేనా ఫస్ట్ మనం వీడియో తీసింది. ఎస్ అవ్వ కథ కొత్త నుంచి వచ్చి పడక పెద్దది పడక ఇది దిగుదాం గొడవలు. ఎస్ ఓకే ఇక్కడ పట్టుకోవాలి. హీరో ఇది ఇదే హీరో దీంతో హీరో. అయితే మన వాళ్ళకి ఏంటంటే మొత్తం గిదే దారంతో ఈ దారానికే గాలం కడితే ఈ దారానికే కట్టాం అనుకో, కడితే చేప భయపడతాడు. ఇక ముందర ఇక్కడ వైరు కట్టినా, ఇగో ఇక్కడ వైరు ఈ చీడికి వైరు కట్టా, కొన్ని పొడుగు కట్టుకున్నాయి కదా. ఇగో వైరు కట్టడం వల్ల ఏంటంటే చేప భయపడదు. ఈ వైరుని చూసి ఈ దారం చూసి కొన్నిసార్లు కొన్ని చేపలు భయపడతాయి, కొన్ని చేపలు భయపడాయి. ఇగో ఇది వైరు కొంతవరకు వైరు కట్టుకుంటే వైరు చూసి భయపడదు. ఎందుకంటే కొంచెం దారానికన్నా పడతాయి కొన్ని, కానీ కొంచెం ఇది చూసి భయపడతాయి. రైట్ ఆ చిక్కలు అయితే వేసి పడి వేసి అయితే పడతలేదు. ఈ జై మహిష్మతి నువ్వు పచ్చడి పెడతావు ఏం పెడతావు నీ ఇది ఎప్పటి చిక్కం అనుకుంటున్నా మనకి ఫస్ట్ ఓకే రైట్ బత్తలు ఇవన్నీ అయిపోయింది. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ కొట్టుడు సబ్స్క్రైబ్ చేసి అయితే మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటా. నాకు సహకారం అందిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అది చికెన్